దేవుడు మానవుని సృష్టించి ఈ భూప్రపంచం మీద మన ఇష్టాసంగా బతకమని పంపలేదు. మనతో పాటు గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలను కూడా ఇచ్చాడు. ఆ గ్రంథాల ప్రకారంగా జీవితం బతికితేనే మనకి ఇహలోకల పరలోకలు కూడా సాఫల్యం కలుగుతాయని మనల్ని హెచ్చరిస్తున్నాడు. గీతలో 16:24 ఇలాగ చెప్పడం జరిగింది. కావున నువ్వు చేయనందు నిర్ణయించినప్పుడు శాస్త్రం ప్రమాణమే ఉన్నది. శాస్త్రం నందు చెప్పిన దాన్ని నువ్వు తెలుసుకొని అనుసరించిన నువ్వు ప్రపంచంలో కర్మ చేయుదువు. శాస్త్రమైనను ప్రవతల పరచమైనను కొట్టివేయుచునని నువ్వు తలవంచవద్దు. నెరవేర్చుటకే కానీ అవి కొట్టివేయడానికి రాలేదు. మత్తయి 5:17 మనకి చెప్పడం జరిగింది బైబిల్. మరి ఖురాన్ ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఈ శాస్త్రము, ఈ గ్రంథం మేము అవతరింప చేస్తాం. ఇది శుభాలు గల గ్రంథము కావున దీన్ని నువ్వు అనుసరించాలి. ఖురాను 6:155 చెప్పడం జరిగింది.